కొమరంభీం కన్సర్వేషన్ కారిడార్ కు వ్యతిరేకంగా ఆదివాసీల ఉద్యమం ఉధృతమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీలు మెరుపు ధర్నాకు దిగారు. జీవో నెంబర్ 49 రద్దు చేయాలంటూ జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించారు. ఉదయం 4 గంటల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా ఆందోళన చేస్తున్నారు ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు. కొమరంభీం కన్సర్వేషన్ కారిడార్ పేరిట జీవో 49 జారీ చేసింది ప్రభుత్వం. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ డివిజన్లలో పులులు సంరక్షణకు ఉద్దేశించిన కారిడార్ ఇది. 3 లక్షల ఎకరాల్లో పులుల సంరక్షణ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. 339 గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పరిధిలో కారిడార్ ఉంటుంది. 600 కోట్ల రూపాయలతో ఈ కారిడార్ పనులను చేపడుతున్నారు. అయితే జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడిన ఈ నేలపై మళ్లీ ఆ తరహా ఉద్యమం తప్పేలా లేదని ఆదివాసీ పోరాట సంఘాలు చెప్తున్నాయి. 339 గ్రామాలను ఖాళీ చేయిస్తే అక్కడ నివసించే ప్రజలు ఎక్కడికి పోవాలని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. జీవో 49 రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు. గ్రామ సభల అనుమతి లేదని నిరసనకు దిగారు. 33 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి అనేది జీవోలో